జనవరి 6, 2026 ఆ రోజున ఒక గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. కాని అది చాలా విచిత్రమైనది. చాలామంది కళ్లకు కనపడకుండానే మాయమైపోయుంటుంది. కాని మనం కాస్త లోతుగా చూస్తే ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఆ అవకాశాన్ని ఎలా మనది చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ నోటిఫికేషన్లో అందర్నీ ఆశ్చర్యపరిచే విషయం ఇదే. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి ఇచ్చిన టైం కేవలం 24 గంటలు మాత్రమే. అవును, మీరు విన్నది కరెక్టే. జాన్వరి 6న నోటిఫికేషన్ ఇస్తే జాన్వరి 7 అప్లై చేయటానికి లాస్ట్ డేట్. ఇది వెంటనే ఒక రకమైన అర్జెన్సీని, క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది కదా. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. ఈ ఒక్కరోజు డెడ్లైన్ అనేది ఏదైనా టెక్నికల్ తప్పిదమా, లేక కావాలనే పోటీని తగ్గించడానికి వేసిన ఒక స్ట్రాటజిక్ స్టెప్పా? ఈ అనాలిసిస్లో మనం ఈ షార్ట్ డెడ్లైన్ని ఒక ప్రాబ్లంలా కాకుండా కరెక్ట్ క్యాండిడేట్స్ని ఫిల్టర్ చేసే ఒక అవకాశంగా ఎలా చూడాలో తెలుసుకుందాం. సాధారణంగా ఈ జాబ్ పోస్ట్ చూసిన ఎవ్వరైనా సరే అబ్బే ఇది మనక్కాదులే అనుకుంటారు. ఎందుకంటే ఇందులో కొన్ని స్పష్టమైన రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. చూడండి, ఉన్నది ఒకే ఒక్క వేకెన్సీ. అది పర్మనెంట్ కాదు, కాంట్రాక్ట్ బేసిస్. పైగా జాబ్ లొకేషన్ న్యూఢిల్లీ. వీటన్నిటికీ మించి అప్లై చేయడానికి టైం జస్ట్ 24 గంటలు. ఇంకేముంది, ఈ కారణాలతోనే చాలామంది దీన్ని చూసి స్క్రోల్ చేసి పక్కకు వెళ్ళిపోతారు. కానీ ఇక్కడే అసలు ట్విస్టుంది. మనమేవైతే నెగటివ్స్ అనుకుంటున్నామో అవే నిజానికి కాంపిటీషన్ను అమాంతం తగ్గించే పవర్ఫుల్ ఫిల్టర్స్ అన్నమాట. ఇప్పుడు మనం ఒక్కో పాయింట్ను మనకు అనుకూలంగా ఎలా మార్చుకోవచ్చో చూద్దాం. ఒకే ఒక్క వేకెన్సీ ఉండటం నిజానికొక ప్లస్ పాయింట్. ఎందుకంటే అమ్మో ఒక్క పోస్ట్కే కదా అని ఆలోచించి వేలల్లో జనాలు అప్లై చెయ్యరు. దీనివల్లేమవుతుంది, కాంపిటీషన్ ఆటోమేటిక్గా ఫిల్టర్ అయిపోతుంది. సీరియస్గా ప్రిపేర్ అయ్యేవాళ్లకు ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్. ఇక 24 గంటల డెడ్లైన్, ఇదే అసలైన గేమ్ చేంజర్. ఎవరైతే రోజూ జాబ్ అప్డేట్స్ పట్ల అలర్ట్గా ఉంటారో వాళ్లకే ఈ అవకాశం కనిపిస్తుంది. మిగతా వాళ్లకి విషయం తెలిసేలోపే టైం అయిపోతుంది. చూసారా ఎంత పెద్ద ఫిల్టరో ఇది! చురుగ్గా ఉండేవాళ్లకు దొరికే వరం లాంటిదన్నమాట. ఇది కాంట్రాక్ట్ జాబ్ అనగానే చాలామంది వెనక్కి తగ్గుతారు. కాని ఒక్కసారి ఆలోచించండి, ఇది ఒక కొత్తగా స్టార్ట్ అయిన మిషన్. ఇలాంటి కొత్త ప్రభుత్వ కార్యక్రమాల్లో స్టార్టింగ్లో చేరితే భవిష్యత్తులో ఆ ఉద్యోగం పర్మనెంట్ అయ్యే ఛాన్సులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇదొక రకంగా ఫ్యూచర్లో పెట్టే ఇన్వెస్ట్మెంట్ లాంటిది. సరే, ఇదంతా బాగుంది. మరి ఈ అద్భుతమైన అవకాశానికి కావలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి? ఈ మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టుకు ఎవరు అప్లై చెయ్యొచ్చో ఇప్పుడు వివరంగా చూసేద్దాం. ఇక్కడ అర్హతకు 2 దారులున్నాయి. ఒకటి, 10th క్లాస్ పాసై 2 ఏళ్ల పని అనుభవం ఉండాలి. రెండో ఆప్షన్ ఇంకా సింపుల్, ఇంటర్మీడియట్ పాస్ అయిన ఫ్రెషర్స్ కూడా నేరుగా అప్లై చేసుకోవచ్చు. వాళ్లకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఇక జీతం విషయానికొస్తే ఢిల్లీ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కనీస వేతనం చెల్లిస్తారు. ఇంకో మంచి విషయమేంటంటే ఈ నోటిఫికేషన్లో వయోపరిమిత గురించి ప్రత్యేకంగా ఏమీ చెప్పలేదు. ఇది కూడా గమనించాల్సిన విషయం. అప్లై చెయ్యడమైతే చాలా సింపుల్. కేవలం ఒకే ఒక్క ఈమెయిల్ పంపిస్తే సరిపోతుంది. ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ స్టెప్స్ జాగ్రత్తగా ఫాలో అవడం చాలా ముఖ్యం. మీ అప్డేటెడ్ రెజ్యూమేని hrd-ai@indiaai.gov.in అనే ఈమెయిల్ అడ్రస్కి పంపాలి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సబ్జెక్ట్ లైన్, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎంటీఎస్ అని ఖచ్చితంగా ఇలాగే టైప్ చేయాలి. ఒక్క అక్షరం కూడా మారకూడదు. అప్పుడే మీ అప్లికేషన్ వాళ్ళ సిస్టంలోకి కరెక్ట్గా వెళ్తుంది. సరే, ఇదంతా ఒక మామూలు ఎన్టీఎస్ జాబ్ గురించే కదా అని మనకు అనిపించొచ్చు. కాని దీని వెనకున్న పెద్ద పిక్చర్ చూస్తే ఈ ఉద్యోగం విలువ ఏంటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇండియా ఏఐ మిషన్ అంటే అదేదో చిన్న డిపార్ట్మెంట్ కాదు. ఇది మన దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తును తీర్చిదిద్దే ఒక అతి పెద్ద, కీలకమైన జాతీయ కార్యక్రమం. డైరెక్ట్గా ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో పనిచేస్తోంది. సో అంత పెద్ద మిషన్లో భాగమవనం చిన్న విషయం కాదు. అందుకే దీన్ని కేవలం ఒక ఉద్యోగంగా చూడకూడదు. ఇది ఫ్యూచర్కి సంబంధించిన ఒక డోర్ లాంటిది. రేపు టెక్నాలజీ, గవర్నమెంట్ రంగాల్లో ఎదగడానికి ఇది ఒక అద్భుతమైన ఎంట్రీ పాయింట్ అన్నమాట. ఇక్కడ నుంచి కెరీర్ గ్రోత్కి చాలా అవకాశాలుంటాయి. చూడండి, కొత్తగా మొదలయ్యే ప్రభుత్వ ప్రాజెక్టులో ఈరోజు కాంట్రాక్ట్ రోల్స్లో చేరినవాళ్లే
రేపు పర్మనెంట్ కెరియర్స్ని నిర్మించుకుంటారు. సో కొన్నిసార్లు అతిపెద్ద అవకాశాలు ఇలాగే సింపుల్గా కొన్ని రెడ్ ఫ్లాగ్స్తో కనిపిస్తాయి. మరి వాటిని దాటుకుని ముందుకు వెళ్లటమే తెలివైన నిర్ణయమవుతుందేమో ఆలోచించండి.